హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మొహినుద్దీన్ అనే న్యాయవాదిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, అడ్వకేట్ సాయిబాబా తెలిపారు. తరచూ ఏదో ఒక చోట న్యాయవాదులపై భౌతిక దాడులు చేస్తున్నారని తెలిపారు. కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయినుద్దీన్ అనే న్యాయవాదిని హత్య చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కోర్టులో సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సిద్దిపేట నుంచే న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు సదానందం, గోవర్ధన్, రాములు, మల్లేష్, ప్రసాద్ పాల్గొన్నారు. న్యాయవాదులమంతా ఈరోజు ఇక్కడ విధులను బహిష్కరించి ఏదైతే ఒక హైకోర్టు న్యాయవాది మొయినుద్దీన్ గారిని అంతక ముఠ అదైతే కేసు వారికి వ్యతిరేకంగా వాదించినందుకు మనసులో పెట్టుకొని 3-4 సార్లు రెక్కి నిర్వహించి మరి అమానుషంగా ఒక స్కార్పియో జీపును దాన్ని డ్యాష్ చేసుకుంటూ అతన్ని చంపడం జరిగింది. కాబట్టి మరి మేమంతా ఐకమత్యంగా ఉండి ఈసారి రాష్ట్ర న్యాయవాదులమంతా అతని కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటున్నాం. మరి ఏదైతే యాక్ట్ తీసిండ్రో ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి. ఏదైతే న్యాయవాదులకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపైన జరుగుతున్న హత్యాకాండను నిరసించుకుంటూ మరి ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ అంతగా ముఠాను ఎవరైతే అంతకులను పట్టుకున్నారని తెలిసింది వారిని రాచమర్యాదలు చేయకుండా వారిని సీరియస్గా వారిని శిక్షించాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.